భారతదేశంలోని సైనికులు రియల్ హీరోలని ప్రపంచ దేశంలో ఎక్కడా లేని విధంగా సియాచిన్ ప్రదేశంలో ఉండి దేశ సైనికులు పోరాడుతున్న వీరులు రియల్ హీరోలని వికారాబాద్ జిల్లా తాండ్రు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండ్రు సమీపంలోని కాంజాపూర్ గేటు సమీపంలో గల తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తాండ్రు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులు సైనికుల వేషధారణతో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. అలాగే సైనికులు చేసే విన్యాసాలను ప్రదర్శించారు. దేశభక్తి గీతాలతో ఆటపాటలతో అలరించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశ రక్షణ కోసం 365 రోజులు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికులు ఉన్నారు అని అన్నారు. కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు వీరమరణం పొందని ప్రపంచంలో దేశాలలో ఎక్కడా లేని విధంగా -40 డిగ్రీల వాతావరణం సియాచిన్ లాంటి ప్రదేశాలలో మన దేశ సైనికులు పనిచేస్తున్నారంటే వారు నిజంగా రియల్ హీరోలే అని అన్నారు. దైవభక్తి ఉన్న దేశభక్తి ముఖ్యమని అన్నారు. దేశ రక్షణ కోసం ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ వెంకట్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రవీణ్, ఉపాధ్యాయులు తదితరులున్నారు. Why we need to celebrate? In order to bring the develop the patriotism among all children, and some of them they don't know about the importance of this day. If we celebrate Kargil Divas, then the children who don't know about this, who don't know, then they can learn about this, and they too can strive hard for the safety and security of our nation. Why we are safe today? Because of the sacrifices of our soldiers near the borders. Is it correct? If they are not there, do we remain safe? No, we should be in tension. They sacrifice their lives to preserve the country, సిమిలర్ గా మన బార్డర్ లో ఉన్న
సైనికులు నిరంతరం 24 hours 365 days ఎలాంటి పొరపాటు లేకుండా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం సెక్యూరిటీగా ఉన్నాం. ఈ సెక్యూరిటీ అనేది మనం అనుభవిస్తున్నాం పుట్టినప్పటి నుంచి కాబట్టి మన యొక్క విలువ తెలీదు. ఒక్కొక్క రోజు ఒక గంట సేపు అయినా మిమ్మల్ని ఒక రూమ్లో బంధిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? వన్ డే ఒక 1 hour ఎవరు మాట్లాడకుండా ఏమి లేకుండా ఒక రూమ్లో బంధిస్తే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా లేదా? జస్ట్ 1 hour. మనం ఇంతకాలం నుంచి మనం సెక్యూరిటీగా ఉంటున్నామంటే దానికి కారణం మన యొక్క సైనికులు. ఐటీబీపీ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఎక్కడ జరిగింది? ప్లేస్, ఎగ్జాక్ట్ లొకేషన్ కార్గిల్. మీరు సియాచిన్ అనే పేరు విన్నారా? సియాచిన్. గ్లేసియర్ అనే పేరు విన్నారా? గ్లేసియర్ అంటే ఏంటి? ప్రపంచంలో అత్యంత కఠినమైన రక్షణ ప్లేస్ ఏది ఉందంటే అది కేవలం సియాచిన్. ప్రపంచంలో ఇంకే దేశంలో ఎంత పెద్ద ఘనమైన గొప్ప దేశాలని మనం చెప్పుకుంటాం, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ దేశంలో కూడా ఇంత కఠినమైన పరిస్థితులు ఉన్న భూభాగం లేదు, రక్షణ భూభాగం లేదు. కేవలం మన భారతదేశ సైనికులు మాత్రమే ఇట్లాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న సియాచిన్లో పోరాడి మన దేశానికి విజయాన్ని సాధించారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.